హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన 1 కేజీ చేపలు తీసుకున్నాను. ధనియాలు ఒక స్పూనున్నర, జీలకర్ర ఒక స్పూను, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగ మొగ్గలు, మిరియాలు, యాలకుకాయ, జాజికాయ ముక్క తీసుకోవాలండి. జాపత్రి వేసుకున్నాను. జాపత్రి చిన్న ముక్క తీసుకోవాలి. ఒక 10 లవంగ మొగ్గలు, ఒక 10 మిరియాలు, యాలకులో సగం వేసుకోవాలండి. దాల్చిన చెక్క ఒక 2 అంగుళాల ముక్క, ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వులో సగం వేసుకోవాలి. జాజికాయ ఒక చిన్న ముక్క. దీన్ని తడి మసాలా అంటారండి. మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక 5 ఉల్లిపాయలు, నిలువుగా చీరుకున్న ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 3 అంగుళాల అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఏదైనా అల్యూమినియం పాత్ర తీసుకోవాలండి. కొంచెం ఖాళీగా ఉన్నది తీసుకోవాలి. లోతుగా కొంచెం ఖాళీగా ఉండాలి. 2 లీటర్ల నీళ్లు పడతాయి. నేను దాకా తీసుకుని ముందు చేప ముక్కలు అందులో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కారం, రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని దీన్ని కదుపుకుని, ఆయిల్ పోసుకుని కదుపుకుని దాకా మనం ఈ బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి. గరిటె పెట్టకూడదని చేతితో కలుపుకుని పెట్టుకోవాలి. ఇట్లా అయితే ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి నీచు వాసన అన్నది రాదు. అస్సలు కర్రీ వచ్చేసి బాగా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన లేకుండా ఉండాలంటే ఇట్లా పెట్టుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి నీళ్లు పోసి ముందు మనం చేతితో కలుపుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. అట్లయితే ఉప్పులో బాగా దొరుకుతుంది. ఉప్పు అనేది ముక్కకి బాగా పడుతుంది. ఉప్పు కారం. నేను ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్స్ తీసుకున్నాను కారం. వేసే మసాలాను బట్టి నేను తీసుకున్నాను. 2 లీటర్ల నీళ్ళు పడతాయండి కర్రీ ఉడికేసరికి. చింతపండులోకి 1 లీటర్ వెళ్తాయి. ముందు 1 లీటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను. ధనియాలు, జీలకర్ర వేసిన అనాస పువ్వు అవన్నీ మెత్తగా పట్టుకున్నాక అప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి కర్రీ అన్నది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుందండి. దీన్ని వచ్చేసి తడి మసాలా అంటారు. ఇది మొత్తం కర్రీ అంతా ఉడికిపోయినాక మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనకి పులుసు ఎక్కువ కావాలంటే ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకుని కూరని పులుసు ఉంచుకోవచ్చండి. కొంచెం ఎగరాలంటే కొంచెం ఎగరబెట్టుకోవచ్చు. పులుసు కాబట్టి పులుసుగానే ఉండాలి కాబట్టి కొంచెం నీళ్లు ఉండగానే దించుకోవాలి. అంత చిక్కదనంగా కాకుండా చిక్కబడుతుంది అన్నప్పుడు దించేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని. నేను ఇవి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోను. ఈ ఉల్లిపాయలు కూడా మిగతాయి కూడా గ్రైండర్ పట్టుకుని వేసుకున్నాక మిక్సీ పట్టుకుని వేసుకున్నాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. లాస్ట్ని వేసుకోవాలి కొత్తిమీర, పుదీనా. ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చింతపండు జ్యూస్ ఇప్పుడు పోసుకోవాలి. ఇది దీంతో మొత్తం ఉడికినాక అప్పుడు దగ్గరికి వచ్చినాక దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దింపి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసి మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి.